వెల్కమ్ టు హెచ్ఐపి ఇన్స్టిట్యూట్. ఈరోజు మనది గ్రాండెస్ట్ నెంబర్ 67 అండి. దానిలో ప్రాబ్లం నెంబర్ 66 చూడండి. ఎక్స్, వై అండ్ జెడ్ ఆర్ త్రీ కంటెస్టెంట్స్ ఇన్ ఎ రేస్ ఆఫ్ 1000 meters. In a race of 1000 meters. In a race of 1000 meters, assume that all run with different uniform speeds. X gives y a start of 40 and x gives z a start of 64 meters. If y and z were to compete in a race of 1000 meters, how many meters start will y give to z? ఎక్స్, వై మరియు జెడ్ 1000 మీటర్ల రేసులో ముగ్గురు వేరువేరు ఏకరీతి వేగంతో పోటీలో పాల్గొన్నారు. ఎక్స్ వైకి 40 మీటర్ ప్రారంభాన్ని మరియు ఎక్స్ జెడ్కి 64 మీటర్ ప్రారంభాన్ని ఇచ్చాడు. వై మరియు జెడ్ రేసులో పోటీ చేస్తే జెడ్కి వై ఎన్ని మీటర్ల ప్రారంభం ఇవ్వాలని అడిగాడు. ఇది రేస్ అండ్ గేమ్స్ అమ్మ, మన టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ నుంచి. ఎక్స్, వై మరియు జెడ్ 1000 మీటర్ రేసులో పాల్గొన్నారంట. అంటే రేస్ ఎంత? 1000 మీటర్ రేసులో పాల్గొన్నారు. అయితే ఎక్స్ వైకి 40 మీటర్ల ప్రారంభం ఇవ్వాలి. అంటే వీడు ఇక్కడ ఎక్స్ అనేవాడు ఉన్నాడంటే వీడు ఎక్స్ వై అనుకుంటే ఎక్స్ అనేవాడు ఖచ్చితంగా హీ హ్యాస్ టు ఫినిష్ 1000 meters. అయితే వై హ్యాస్ టు ఫినిష్ 960 meters. 40 meters స్టార్ట్ ఇచ్చాడు కాబట్టి ఇది. అంటే నేను ఇక్కడ ఉండి 1000 మీటర్ పరిగెత్తాలంటే నువ్వు ఏంటంటే 40 meters ముందు నుంచి పరిగెత్తమన్నా. అంటే వై హ్యాస్ టు కవర్ 960 meters అన్న. ఎక్స్ హ్యాస్ టు కవర్ 1000 meters అయితే వై హ్యాస్ టు కవర్ 960 meters అన్న. ఆ తర్వాత నెక్స్ట్ మరి ఎక్స్ జెడ్కి 64 మీటర్ల ప్రారంభం ఇచ్చాడు. ఎక్స్ అనేవాడు అదే పరుగు పందెంలో జెడ్కి 64 మీటర్ల పరుగు పందెం ఇచ్చాడు. అంటే 1000 - 64 అంటే ఎంత? 936 ఇచ్చాడు. ఇప్పుడు వై మరి జెడ్ రేస్లో పోటీ చేస్తే జెడ్కి వై ఎన్ని మీటర్ల పరుగు పందెం ఇస్తాడు, ఎంత ముందు ఇస్తాడని కావాలి. అంటే ఇప్పుడు పోటీ ఎవరి మధ్య? వీళ్ళిద్దరి మధ్య కదా. అంటే మనం ఎలా తీసుకుంటే వై 960 దగ్గర ఉన్నప్పుడు జెడ్ అనేవాడు 936 దగ్గర ఉండాలి. అంటే వై 960 దగ్గర ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత? 24. 960కి 24 కనుక అయితే 1000కి ఎంత అనేది కావాలండి. ఇక్కడ 1000కి ఎంత కావాలి? 960కి 24 అయినప్పుడు 1000కి ఎంతో క్యాలిక్యులేషన్ కావాలి ఇక్కడ. సో ఈ రెండు మల్టిప్లై చేయడం ఇక్కడ. అంటే ఇది 24 × 1000 డివైడ్ బై 960. అప్పుడు ఇది 0 0 క్యాన్సల్ అయితే 24 96లో 4 సార్లు పోవటం వల్ల 400 ఎన్నిసార్లు పోతుంది? 25 సార్లు పోతుంది. సో కాబట్టి ఇది వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు బి ఆప్షన్ అనమాట. అంటే 1000 మీటర్ పరుగు పందెం అనేది ఎక్స్ దగ్గర తీసుకోవాలా. వీడికి స్టార్ట్ 40 ఇచ్చాడు కాబట్టి 960. ఎక్స్ అనేవి జెడ్కి 64 ఇచ్చాడు కాబట్టి 936. 960కి 936కి మధ్య ఉన్న సంబంధం కావాలి కాబట్టి 960 దగ్గర ఉన్నప్పుడు వీడు 24 మీటర్లు ఉంటే 1000 మీటర్లు ఉన్నప్పుడు ఎంత ఉంటాడో కావాలి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? బి ఆప్షన్ 25 meters మన ఆన్సర్. తర్వాత ప్రాబ్లం నెంబర్ 67 చూడమా. ఏ మ్యాన్ ట్రావెల్స్ డౌన్ స్ట్రీమ్ సమ్ డిస్టెన్స్ at 20 km/h స్పీడ్ అండ్ ట్రావెల్ ద సేమ్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ at 10 km/h. ఇట్ టుక్ 40 minutes ఫర్ ట్రావెలింగ్ జర్నీ. ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హిమ్ అని అడుగుతున్నాడు. ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హిమ్ అంటే ఇప్పుడు ఏంటంటే వాడు ఏమడుగుతున్నాడు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మొత్తము ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వెళ్ళేటప్పుడు స్పీడ్ ఏమన్నా సరే చూడండి, ఇక్కడ 20 km/h వెళ్తుంటే వచ్చినప్పుడు స్పీడ్ ఏమో 10 km/h వెళ్తున్నాడు. ఓకేనా? అయితే ఇక్కడ వాడు వెళ్ళి రావడానికి మొత్తం పట్టిన టైం 40 minutes అన్నాడు. జనరల్గా మనకి ఇక్కడ పాయింట్ డిస్టెన్స్ ఈక్వల్స్ మన ఫార్మ్ ఏంటమ్మా? స్పీడ్ ఇంటూ టైమే కదా. సో కాబట్టి స్పీడ్ విషయంలో నువ్వు కనుక తీసుకుంటే 20 అని తీసుకోవచ్చు లేదా 10 అని తీసుకోవచ్చు. నేను మొట్టమొదటిగా ఉన్న వేగాన్ని 20గా తీసుకున్నాను. ఆ 20 ఇంటూ మరి 20 10కి స్పీడ్ రేషియో కనుక తీసుకుంటే 20కి 10కి రేషియో అన్నామనుకో 0 0 క్యాన్సిల్ అయితే రేషియో ఎంత? 2:1 అయితే రివర్స్ చేస్తే ఎంత? 1:2. వాడు ఇచ్చిన మినిట్స్ వచ్చేసి 40 minutes అమ్మా. 40 ఇంటూ ఎంత రాస్తామో 1/3 రాయండి. సో క్యాలిక్యులేషన్ చేస్తామనుకమ్మా 20 ఇంటూ 40 ఇంటూ 1/3 చేస్తే ఎంత మనకి? 80/3. ఓకే, 80/3 అంట. అంటే ఇప్పుడు వాడు వెళ్ళేటప్పుడు మనకున్న ఇక్కడ ఉన్న డిస్టెన్స్ చూడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ వాడు వెళ్ళిన డిస్టెన్స్ మనకి స్పీడ్ రేషియో 2:1 కదమ్మా. ఇక్కడ 2:1 స్పీడ్ రేషియో, టైం రేషియో 1:2 అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు 80/3 అన్నామనుకో మన క్యాలిక్యులేషన్ చూడమ్మా. ఇక మనకి ప్రవాహ దిశలో 20 km/h వేగంతో ప్రయాణించి మరి ప్రవాహ వ్యతిరేక దిశలో 10 km/h వేగంతో ప్రయాణం చేశాడు. మొత్తం 40 నిమిషాల సమయం పట్టను. అతను ప్రయాణ దూరం ఎంతో కావాలి ఇక్కడ మనకి. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది 80/3 అనుకున్నామనుకోమా. 80/3 80/3 అన్నామనుకో మన క్యాలిక్యులేషన్లో 3 పెట్టి మనకు కట్ చేస్తామనుకో 3 అనేది మ్యాక్సిమం ఎన్ని టైమ్స్ పోతుంది చూడు. ఓకే, 80/3
40 minutes కదా, మినిట్స్ని అవర్స్లో మాత్రం బై 60 చేయాలండి ఇక్కడ, కాబట్టి ఇక్కడ ఇంటూ 60 చేయాలి అంతే. ఓకే, మొత్తం మీద మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్లో 20 × 40 × 1/60 × 3 అనమాట. 20 × 40 అంటే వాల్యూ ఎంత మనకి, ఇది 800 అండి. అప్పుడు క్యాలిక్యులేషన్లో ఇది 800 డివైడ్ బై ఎంత మనకి, ఇది 180 అవుతుంది. క్యాలిక్యులేషన్ చేస్తే 0 0 క్యాన్సల్, 2 9s 240s, 40/9 అంటే వాల్యూ ఎంతమ్మా, 4/9 కిలోమీటర్స్ ఆన్సర్. 4/9 కిలోమీటర్ మనకు ఆన్సర్ అనమాట. సో కాబట్టి 67కి డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఓకే రైట్. ఇది 40/60 ఎందుకు చేస్తాము, నిమిషాలు గంటలో మాత్రం కాబట్టి 40/60 చేయాలన్నమాట. ఇది ప్రాబ్లం నెంబర్ 67. తర్వాత 68 చూడము. ఏ ట్రైన్ ఆఫ్ లెంత్ 800 meters ట్రావెల్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 100 km/h crosses a man at a distance of 200 meters అన్నాడు. ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 20 km/h, ఫైండ్ ద టైమ్ at which they cross each other అని అడుగుతున్నాడు. 800 మీటర్ పొడవు గల ఒక రైలు 100 km/h వేగంతో ప్రయాణం చేస్తున్న దానికి ముందు 200 మీటర్ల దూరంలో ఉన్న అదే దిశలో 20 km/h వేగంతో ప్రయాణం చేస్తున్న వ్యక్తిని ఎంత కాలంలో దాటగలదు అన్నాడు. ఇక్కడ మనకి టైం అడిగాడు కమ్మా. టైం ఈక్వల్స్ మన ఫార్ములా అన్నా, మనకి ఏంటి మన ఫార్ములా, డిస్టెన్స్ బై స్పీడే కదా. ఆ రైలు పొడవు వచ్చేసి 800 మీటర్లు, రైలు పొడవు 800 మీటర్లు, అలానే వాడు ఆల్రెడీ 200 మీటర్ డిస్టెన్స్లో ఉన్నాడు కాబట్టి 800 + 200 చేయాలమ్మా. అలాంటి ఇక్కడ ఒకదాని యొక్క స్పీడ్ 100, ఇంకో దాని యొక్క స్పీడ్ 20 అండి. ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్ వెళ్తారు కాబట్టి మైనస్ చేయాలి. 100 - 20 అంటే ఎంత, 80 కదా. సో కాబట్టి ఇది 80 ఇంటూ ఎంత రాస్తామని ఇక్కడ 5/18 చేయాలి. అప్పుడు క్యాలిక్యులేషన్ చెప్పాము ఇక్కడ, ఇది 1000 కదా, 1000 × 18 డివైడ్ బై 80 × 5 అంటే ఎంత, 400 అనమాట. ఓకేనా రైట్. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే 0000 క్యాన్సిల్ అయిపోతే ఈ వాల్యూ ఎంత, 180/4 అంటే ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత, 45 సెకండ్లు మన ఆన్సర్ అనమాట. అంటే డి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ పైన 800 + 200 అనేది ఎందుకు రాస్తామంటే, డిస్టెన్స్ అనేది అంటే ట్రైన్ లెంత్ 800 meters, వాడు ఆల్రెడీ 200 మీటర్ డిస్టెన్స్లో ఉన్నాడు కాబట్టి మొత్తం డిస్టెన్స్ 1000 అయింది. ఆ 1000 డివైడ్ బై 80, ఎందుకంటే వై, బికాస్ మీన్స్ దే ఆర్ ట్రావెలింగ్ సేమ్ డైరెక్షన్ కాబట్టి 100 - 20 చేస్తే 80 × 5/18 చేయండి అమ్మా. 180/4 అంటే వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత, 45 సెకండ్స్ ఆన్సర్. అంటే 68కి డి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. తర్వాత 69 చూడు. ఏ అండ్ బి ట్రావెల్ ఫ్రమ్ పీ టు క్యూ ఏ డిస్టెన్స్ ఆఫ్ 42 kilometers at a speed of 6 km/h and 8 km/h and 8 km/h. ఓకే, బి రీచ్ క్యూ అండ్ అగైన్ రిటర్న్ టు మీట్ సోనీ ఎట్ ఆర్ అన్నాడు. ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ పీ టు ఆర్ అని అడుగుతున్నాడు. పీ నుంచి ఆర్కి ఉండే డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు వాడు ఏం చెప్తా అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఈ పర్టికులర్ డిస్టెన్స్ ఉందనుకోమా, పీ అండ్ క్యూ అనేవాడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారనుకో. ఇప్పుడు ఇక్కడ నుంచి పీ అనేవాడు క్యూ అనేవి స్టార్ట్ అయ్యాడు. ఇక్కడ మనకి వాడు ఏమంటే 6 km/h 8 km/h ట్రావెల్ అవుతున్నాడు. అంటే ఏ మరియు బిలో 6 km/h 8 km/h వేగాలతో పీ నుంచి క్యూకి బయలుదేరాడు. పీ నుంచి క్యూకి 42 కిలోమీటర్ దూరము, బి క్యూని చేరి తిరిగి ప్రయాణంలో 6 వద్ద మనకి ఏని కలిశాడు. అంటే ఇక్కడ ఉన్న ఈ డిస్టెన్స్ అనేది ఎవరైనా మధ్య అంటే పీకి క్యూకి మధ్య డిస్టెన్స్ అనుకోండి. ఈ మిడ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ మిడ్ పాయింట్ ఆర్ అనుకున్నాము, అదే ఆర్. ఓకే రైట్. ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క స్పీడ్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ 6 ఒకటి, ఇంకోటి 8 కదా. అంటే ఇప్పుడు 6కి 8కి రేషియో ఎంత మనకి, ఇప్పుడు అంటే ఏ అండ్ బి యొక్క స్పీడ్ రేషియో కనుక తీసుకున్నాం అనుకోమా, ఏ అండ్ బి యొక్క స్పీడ్ రేషియో తీసుకుంటే ఇడు 6 అనేది, ఇది 8 అనేది, 6కి 8 రేషియో ఎంత, 3:4. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే వీడు 3 parts కవర్ చేస్తే వీడు గ్యారెంటీగా 4 parts కవర్ చేస్తా. అంటే ఎన్ని పార్ట్స్ ఎగస్ట్రా, ఓకే 1 part ఎగస్ట్రా కదా. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 3 + 4 అంటే ఎంతమ్మా, 7 parts అనుకోండి ఇక్కడికి. ఓకే, ఇది 7 parts అనుకోండి. అంటే ఈ డిస్టెన్స్ మొత్తం 7 parts అంటే ఇద్దరి మధ్య, అంటే వీడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా వీళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ ఎంత, 1 part కదా. అంటే 7 partsలో వీడు ఇక్కడ 6 parts కవర్ చేస్తే వీడు ఇక్కడ రిటర్న్లో 1 part కవర్ చేస్తాడు. సో 7 partsకి వాడు ఇచ్చిన వాల్యూ ఎంత, 42 kilometers అయితే 6 partsకి ఎంత అంటే 36 kilometers ఆన్సర్ అనమాట. అంటే ఇద్దరి మధ్య గ్యాప్ అంటే వీడు ఇక్కడ దాకా రాగలడు కదమ్మా ఇక్కడ, అంటే వీడు ఇక్కడ దాకా రాగలడు అంటే వీడు రిటర్న్ అయ్యాడు కదా. అంటే వాడికన్నా బ్యాక్ అయ్యేది ఎంత, 1 kilometer, 1 part కదా. 7 భాగాలు 1 భాగం తీస్తే రిమైనింగ్ 6 భాగాలే కదా, అలా అనమాట. 7 parts 42 అయితే 6 partsకి ఎంత, 36 kilometers ఆన్సర్. అంటే 69కి సి ఆప్షన్ ఆన్సర్ అనమాట.
నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 70 చూడమ్మా. ఏ ఫాదర్ డిపాజిట్ 18,750 for his sons at the age of 14 years at 5% per annum and 12 years at some rate of interest in such a way they will get an equal amount at the age of 18 years. Find the share of youngest child అన్నాడు. ఒక తండ్రి తన ఇద్దరు కుమారుల కోసం 18,750 రూపాయలను వారి వయసులకు 12 సంవత్సరాలు మరియు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు డిపాజిట్ చేసిన వడ్డీ రేటు 5% వారికి 18 సంవత్సరాలు వచ్చేసరికి ఇద్దరికి సమానమైన సొమ్ము లభించను, అయినా చిన్నవాడి వాటా కావాలి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒకటేమన్నా 12 ఇయర్స్ అన్నాడు, ఇంకోటేమో 14 ఇయర్స్ అన్నాడు. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం 5%. ఇక్కడ వాడు మెన్షన్ చేయడం మర్చిపోయాడు కానీ బట్ ఇక్కడ ఇది బారు వడ్డీ ప్రకారం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎప్పుడైనా సరే ఇలా కనుక అమౌంట్స్ కనుక ఈక్వల్ అన్నప్పుడు మనకి ఇది P1 R1 T1 ఈక్వల్స్ టు P2 R2 T2. అయితే అమౌంట్స్ ఈక్వల్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న ఈ ప్రిన్సిపల్ని మనము అమౌంట్లో కన్వర్ట్ చేసి మనం ఈక్వల్ చేయాలన్నమాట. ఇప్పుడు వాడికి చిన్నోడికి 12 సంవత్సరాలు, 12 నుంచి 18 అంటే 6 సంవత్సరాలే కదా. 6 సంవత్సరాలు సంవత్సరానికి 5% ప్రకారం ఫర్ 6 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ 5%, 6 5 అంతా 30 కాబట్టి అమౌంట్ ఈక్వల్ అన్నాడు కాబట్టి 130 అండి. అదే 130 P1 ఈక్వల్స్ టు మరి ఇక్కడ 14 ఇయర్స్కి 18 ఇయర్స్ గ్యాప్ ఎంత 4 ఇయర్సే కదా, 4 5 ఎంత 20 అమౌంట్ కాబట్టి 120 P2. 130 P1 ఈక్వల్స్ టు 120 P2 అని. 0 అని 0 క్యాన్సల్ అయితే P1 P2కి రేషియో ఎంతమ్మా? P1 అంటే 12 parts అన్నట్టు, P2 అంటే 13 parts. ఇది 12 ఇది 13 అంటే మొత్తం ఎంత 25 భాగాలే కదా. ఆ 25 parts యొక్క వాల్యూ ఎంత అంటే 18750 అయితే వాడేమడుతున్నా అంటే చిన్నవాడి యొక్క భాగాలు ఎంత అంటే మొట్టమొదటి వాడి యొక్క భాగాలు ఎంత అని అడుగుతున్నాడు. అంటే 12 భాగాలకి ఎంతో కావాలి. 25 అంటే దీనిలో 750 టైమ్స్ పోతుంది కాబట్టి 12 into 750 చేయండి అమ్మా. వాల్యూ ఎంత మనకి చెప్పి ఇక్కడ ఇది 9,000 రూపీస్ మన ఆన్సర్. 9,000 రూపాయలు ఆన్సర్ అన్నమాట. అంటే ఏదైతే ప్రిన్సిపల్ ఉందో దాన్ని మనం అమౌంట్లో కన్వర్ట్ చేయాలమ్మా. సో మనకి అమౌంట్లో కన్వర్ట్ అంటే 100% ప్లస్ 6 5 30, 100 ప్లస్ 30 130. ఇక్కడ 5% 4 5 4 20 అంటే 120 P2. 130 P1 ఈక్వల్స్ 1 into P2 అంటే P1 అంటే 12 parts, P2 అంటే 13 parts. 12 ప్లస్ 13 25 భాగాలు. 25 parts 18,750 అయితే 12 partsకి ఎంతో కావాలి. 25 into 750 అయినప్పుడు 12 into 750 చేయండి. వాల్యూ విజ్ ఈక్వల్స్ ఎంత 9,000 ఆన్సర్ అన్నమాట. అంటే ప్రాబ్లం నెంబర్ 70కి ఆన్సర్ ఏంటి? సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 71 చూడమా. What are the compound interest on a sum of 4096 rupees at 15% per annum for 2.5 years if the interest is compounded 10 monthly అన్నాడు. 4,096 రూపాయల పైన 15% వార్షిక వడ్డీ రేటుతో 10 నెలలకు వడ్డీ చెల్లించిన 2 సంవత్సరాలు లభించే చక్ర వడ్డీ ఎంత అన్నాడు. అంటే ఇక్కడ ముందు ఏం చేయాలంటే దీనిలో మన వడ్డీ శాతం ఏదైతే ఉందో ఇక్కడ 15% వడ్డీ ఉంది కదా, దాన్ని వాడు 10 నెలలకు ఒకసారి కట్టమన్నాడు కాబట్టి 10/12 చేసి దాని 10 నెలలకు ఎంత వడ్డీ వస్తుందో దాన్ని లెక్క పెట్టాలి ఫస్ట్. ఓకే, 15 into 10 divided by 12 చేస్తాం మనకమ్మ. చూడక మనకి 3 4 3 5 50/4 అంటే వాల్యూ ఎంత మనకి 12.5%, 12.5% అయింది. ఇట్ బికమ్ 12.5%. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అన్నారు? 2.5 సంవత్సరాలే కదా, 2.5 years. 2 12 24 ప్లస్ 6 అంటే ఎంత 30. అంటే 10 నెలలు 30 నెలల్లో 3 సార్లు రిపీట్ అవుతాయి. అంటే నీకు ఎప్పుడైనా మనం పాస్కల్ ట్రయాంగిల్ ప్రకారం మనం లెక్క చేసుకో. అంటే ఇది 1 అన్నట్టు, ఇది 3 అన్నట్టు, ఇది కూడా 3 అంటే ఇది కూడా 1. వాడు ఇచ్చిన ప్రిన్సిపల్ యొక్క వాల్యూ ఎంత 4096 అంటే 12.5% అంటే 1/8 వంతే కదా. అంటే 4096 డివైడ్ బై 8 చేసి ఇక్కడ రాయాలన్నమాట. 4096 డివైడ్ బై 8 అంటే 8 అనేది దీనిలో ఎన్ని టైమ్స్ పోతుంది? 512 టైమ్స్ పోతుంది. 512 ఇంటూ 1/8 అంటే ఎంత? 64 టైమ్స్ పోతుంది. 64 ఇంటూ 1/8 అంటే ఎంత? 8. ఇప్పుడు ఇక్కడ కేవలం నాకు వడ్డీ మాత్రమే కావాలి సార్. ఇక్కడ అంటే 512 ఇంటూ 3 3 ఇంటూ 64 1 ఇంటూ 8 చేయాలి. ఇది వాల్యూ ఎంత అప్పుడు మనకి చెప్పు? 1536. ఇది 192 ప్లస్ 8 అండి. రైట్, ఇప్పుడు క్యాల్కులేషన్ చేయడమా. ఈ వాల్యూ మీద నచ్చేమాట ఎంత అంటే 1736, 1736 రూపాయలు మన ఆన్సర్ అన్నమాట. ఓకేనా? రైట్. ఇక్కడ ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% ఇంటూ 10 డివైడ్ బై 12 అంటే 10 నెలలకు ఒకసారి లెక్క పెట్టాలి కాబట్టి 10 సంవత్సరానికి ఇచ్చాడు కాబట్టి 12 చేయాలి. 12.5% అంటే 1/8 అన్నట్టు. 1331 అంటే 4096లో 1/8 అంటే 512, 512/8 అంటే 64, 64/8 అంటే 8. 1736 ఆన్సర్. అంటే 71కి సి ఆప్షన్ అమ్మా. చెప్పాలి
71కి ఏంటమ్మా ఆన్సర్ ఏంటి? సి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. సెవెంటీ చూడు. The compound interest on a certain sum at a certain rate percentage per annum for the second year and third year are 3,300 and 3,630 rupees అన్నాడు. What is the amount of the same sum at the same rate in 2.5 years? Interest compounded yearly అన్నాడు. నిర్దిష్ట అసలుపై నిర్దిష్ట రేటు శాతము 2వ సంవత్సరం మరియు 3వ సంవత్సరం చక్రవడ్డీ వరుసగా 3,300 మరియు 3,630 రూపాయలు అయినా 2.5 సంవత్సరాలు అదే రేటుతో అదే అసలుపై వచ్చు మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి చాలా సింపుల్ ప్రాబ్లమ్. ఇప్పుడు చూడు, ఇక్కడ నువ్వు గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదేమో 3,300 కేవలం సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ అండి. ఇది కేవలం సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్. ఆ తర్వాత ఇదేమో థర్డ్ ఇయర్లో ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత? 36 చెప్పండి, 3630. ఓకే, 3630. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇదేమో 3,300, ఇదేమో 3630 అండి థర్డ్ ఇయర్లో ఇంట్రెస్ట్. ఇద్దరి మధ్య డిఫరెన్స్ కనుక తీసుకున్నాం అనుకోమా, చూడు ఇక్కడ మనకి ఇది ఇద్దరి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే 330 రూపీస్. ఈ 330 రూపీస్ కనుక మనం క్యాలిక్యులేషన్ చేస్తే సార్ చూడండి, 330 రూపీస్ అనేది దీనిపై ఇంట్రెస్టే కదా. 330 డివైడ్ బై 3,300 అండ్ పర్సెంటేజ్ చేయాలంటే ఇంటూ 100 చేయాలమ్మా. అంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత? 10% అని అర్థం. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 10%. ఓకే, ఇప్పుడు వాడి ఉద్దేశంలో ఏంటంటే ఇక్కడ మనకు వాడు చెప్పిన దాని ప్రకారము ఇక్కడ ఉన్న నెంబర్లో 10% చేస్తే ఇది అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ ఇయర్లో వచ్చేపాటికి ఇంట్రెస్ట్ వచ్చేపాటికి ఎంత అంటే చూడు, ఇక్కడ ఫస్ట్ ఇయర్లో వచ్చేటప్పటికల్లా మనం దీనికి వెనక్కి వెళ్తున్నాం కాబట్టి ఇంటూ 10/11 చేయాలి. 11తో దీనికి ఖర్చు అయినామా ఎంత? 300 టైమ్స్ పోద్ది. 300 into 10 అంటే 3,000. ఇది 3,000 రూపీస్ అనమాట. అంటే ఫస్ట్ ఇయర్లో ఇంట్రెస్ట్ 3,000 రూపీస్, సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ 3,000. ఓకే, 3,300 అండ్ థర్డ్ ఇయర్లో ఇంట్రెస్ట్ 3,630. అలానే దాంతోపాటుగా మనకి ఇప్పుడు ఈ 3,000 రూపీస్ అనేది ఎవరి మీద కౌంట్ చేస్తా? ప్రిన్సిపల్ పైన కౌంట్ చేసేది. అంటే ప్రిన్సిపల్ యొక్క వాల్యూ ఎంతమ్మా? 30,000 రూపీస్. సారీ, 30,000 రూపీస్. ఇప్పుడు నీకు చూడు, ఇక్కడ నీకు ఇప్పుడు 30,000 రూపీస్ ప్రిన్సిపల్ అనుకున్నాము, ప్లస్ 3,000 33,000. 33,000లో 10% చేస్తే 3,300 అట్లా అనమాట. 3,300 10% అంటే 330 యాడ్ చేస్తే 3,630 అనమాట. ఇప్పుడు నాకు ఏం అడుగుతున్నా అంటే నాకు వచ్చిన మొత్తం వడ్డీ అనేది ఎంతో కావాలంటాడు వాడు. అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 300, సెకండ్ ఇయర్ 3,300 అండ్ థర్డ్ ఇయర్ వచ్చేప్పటికి 3,630. ఓకేనా, రైట్. ఇప్పుడు వాడు మన క్వశ్చన్ చేసేది అంటే 2.5 సంవత్సరాల్లో అని అడుగుతున్నాడమ్మా. 2.5 సంవత్సరాలు అంటే ఇప్పుడు మనకి వచ్చిన ప్రిన్సిపల్ ఎంత? 3,000 రూపీస్. ఓకే, 30,000 ప్రిన్సిపల్. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 3,000 రూపీస్, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ 3,300 ఇంట్రెస్ట్, థర్డ్ ఇయర్లో వచ్చే ఇంట్రెస్ట్ 3,630. అంటే దానిలో సగం చేస్తే ఎంత? 1,815 అంట. సో మొత్తం యాడ్ చేస్తే 15, 8 + 3 11, 6 + 2 8. అదే అంటే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 38,115 ఆన్సర్ అనమాట. 38,115 రూపాయలు ఆన్సర్ అండి. అంటే చాలా ఈజీ సమ్ అండి. ఇది 3,300 రూపాయలు సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్, థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చి 3,630 రూపీస్ అనమాట. ఇద్దరు డిఫరెన్స్ బై స్టార్టింగ్ వాల్యూ ఇంటూ 100 చేస్తే 10%. ఇప్పుడు దీన్ని మనం ప్రిన్సిపల్లో కన్వర్ట్ చేయాలంటే 3,300 ఇంటూ 10/11 చేస్తే 3,000 ఫస్ట్ ఇయర్. మరి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ని అంతకుముందు ఉన్న ప్రిన్సిపల్ మీద కౌంట్ చేసేది. మరి ఈ 3,000 రూపాయలు ఎంతలో 10% అంటే 30,000 రూపాయలే కదా, అది నేను చెప్పాను అనమాట. సో కాబట్టి ప్రిన్సిపల్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ అంటే థర్డ్ ఇయర్లో సగం తీసుకోవాలి. థర్డ్ ఇయర్ మొత్తం ఎంత? 3,630 టోటల్ ఇంట్రెస్ట్ అయితే హాఫ్ ఇయర్ కాబట్టి 1,815 మన ఆన్సర్ అనమాట. రైట్. ప్రాబ్లం నెంబర్ 73 చూడమ్మా. ఏ పర్సన్ టేక్స్ ద సమ్ ఆఫ్ మనీ ఎట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 4 years, ద అమౌంట్ విల్ బి 10,000 రూపీస్ అండ్ ఆఫ్టర్ 6 years ద అమౌంట్ విల్ బి 14,400 రూపీస్. దెన్ ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఒక వ్యక్తి కొంత సొమ్ముని కొంత చక్రవడ్డీ రేటు ప్రకారం అప్పుగా తీసుకుని 4 సంవత్సరాల తర్వాత 10,000 రూపాయలు మొత్తంగా, 6 సంవత్సరాల తర్వాత 14,400 రూపాయలు మొత్తంగా చెల్లించాడు అనమాట. అంటే ఇప్పుడు వాడు చెప్తున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడ, మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న పాయింట్ అయితే ప్రిన్సిపల్ అనుకోండి అమ్మా. అమౌంట్ ఫర్ 2 years వచ్చేసి మనకి ఎంత అయింది? ఇప్పుడు ఇది 10,000 రూపీస్ అయింది. ఆ తర్వాత అమౌంట్ ఫర్ 4 years వచ్చేటప్పటికల్లా ఇది ఎంత అయింది? మనకి 14,400 అయింది. అయితే ఇప్పుడు నువ్వు చెప్పి ఇక్కడ అమౌంట్ ఫర్ 2 yearsకి అమౌంట్ ఫర్ 4 yearsకి మధ్య గ్యాప్ ఎంత? 2 yearsే కదా, 2 సంవత్సరాలే కదా.
అంటే ఇక్కడ వీళ్ళిద్దరిని కనుక రేషియో చేస్తే కంపల్సరీ ఇట్ బికమ్స్ స్క్వేర్ అనమాట. మరి 14,400 డివైడ్ బై మనకి ఎంత 10,000 రూపాయలు చేయాలి. అది చూడు 0000 క్యాన్సిల్ అయితే మన చూడు ఇక మనకి 144 అన్నా మనకు 12 స్క్వేర్ 100 అన్నా మనకు 10 స్క్వేర్ అంటే 12/10 హోల్ స్క్వేర్ అనమాట. నీకు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు ఫార్ములా నాకు వడ్డీ శాతం ఈక్వల్స్ టు ఫార్ములా అన్నా మనకు డిఫరెన్స్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 అండి. సో దాని ప్రకారం 12కి 10కి డిఫరెన్స్ ఎంత 2a కదా అంటే 2/10 ఇంటూ 100 అనమాట. 0 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 20% మన ఆన్సర్ అనమాట 20%. అంటే 2 సంవత్సరాలకు వచ్చే మొత్తం 10,000 రూపాయలు, 4 సంవత్సరాలకు వచ్చే మొత్తం 14,400 రూపాయలు, 14,400 రూపీస్. 14,400 రూపీస్కి 10,000కి మనకి క్యాలిక్యులేషన్ చేస్తే 12/10 హోల్ స్క్వేర్ అనమాట. 12/10 హోల్ స్క్వేర్ అంటే 10 రూపాయలు 12 రూపాయలు మొత్తం వచ్చిందంటే 2 రూపాయలు ఇవ్వండి. 2/10 ఇంటూ 100 అంటే 20% మన ఆన్సర్ అండి. సో కాబట్టి 73కి ఏంటి సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. తర్వాత 74 చూడమని 74 లెక్క. ఏ సర్టైన్ లోన్ వాజ్ రిటర్న్ ఇన్ 2 ఈక్వల్ హాఫ్ ఇయర్లీ ఇన్స్టాల్మెంట్స్ ఈచ్ ఆఫ్ 6760 రూపీస్ అన్నాడు. ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఈజ్ 8% పర్ యానం కాంపౌండ్ ఇయర్లీ, హౌ మచ్ వాజ్ ద ఇంట్రెస్ట్ పేడ్ ద లోన్? 8% వార్షిక చక్రవడ్డీ రేటు చొప్పున 2 సమాన అర్ధ సంవత్సర వాయిదాలు ఒక్కోటి 6,760 రూపాయలు చొప్పున చెల్లించి పూర్తిగా చెల్లించాలి. అయినా ఈ విధానంలో కట్టిన వడ్డీ ఎంతో కావాలి. అయితే ఇక్కడ చూడు ఇక్కడ వడ్డీ శాతం మొత్తం కూడా 8% అన్నమాట. సంవత్సరానికి 8% అయితే అర్ధ సంవత్సరం 4% కదా. 4% అంటే 4/100 కదండి. కాబట్టి మొత్తంలో కన్వర్ట్ అవ్వాలంటే ఇది 104 డివైడ్ బై 100 అవుతుంది. 104/100 అవుతుంది. 104/100 అంటే కట్ చేస్తే చూడు ఇక్కడ ఇది 426 425 అంటే అప్పుడు మనకి ఈ భిన్న రూపం కాస్త 26/25 అయింది. ఎన్ని వాయిదా పద్ధతులు అంటే 2 వాయిదా పద్ధతులు కాబట్టి మనము ఇక్కడ మనకి ఇది 2 సార్లు రాయాల్సి ఉంటుంది మీకు. ఓకే, మనము చాలా సింపుల్గా రాయాల్సింది ఏంటంటే మొట్టమొదటి వార్షిక వాయిదా అంటే 25 రూపాయలకి 26 రూపాయలు అవుతుంది. రెండో దానికి వచ్చేప్పటికి 25 స్క్వేర్ వచ్చేప్పటికి ఎంత 625 అవుతుంది. ఇది వచ్చేప్పటికి ఎంత 676 అవుతుంది. ఇప్పుడు ఇటువైపు ఉన్న ఈ నిలువు వరుస మొత్తం కూడా ప్రిన్సిపల్ అవుతుంది, ఈ నిలువు వరుస మొత్తం కూడా ఈఎంఐ అవుతుంది. ఇప్పుడు ఇది 676 ఈఎంఐ అయినప్పుడు దీన్ని ఇంటూ 26 చేయనమ్మా. అప్పుడు ఇక్కడ ఇటు బికమ్ 625 కదా. 625 ఇది ఎంత 676 కదా. ఇంటూ చేసామనుకో 26 × 25 అంటే ఎంత 650 కదా. 26 × 26 అంటే ఎంత 676 కదా. అదే అంటే ఇప్పుడు నేనేమంటే ఇప్పుడు 625 + 650 చేసామనుకో ఎంత ఇది 1375. ఇక్కడ ఈ 2 యాడ్ చేసామనుకో నాన్న, ఈ 2 యాడ్ చేస్తే ఇది ఈ 1375ని మనం ఏమని పిలుస్తామంటే ఇది ప్రిన్సిపల్ అని పిలుస్తాము. ఓకే, ఇది సారీ 1275 ఎక్స్క్యూజ్ మీ 1275. ఇక్కడ అమౌంట్ వచ్చేప్పటికి ఏంటంటే 676 + 676 చేయండి అమ్మా. ఎంత మనకి 1352. అయితే వాడు ఇచ్చిన దానిలో చూడండి ఇక్కడ ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 6760 ఇచ్చాడు. ఓకే, అమౌంట్ 6760 అంటే ఇక్కడ చూడు ఇక్కడ మనకి ఇప్పుడు అంటే ఈఎంఐ 6760 అంటే చాలా సింపుల్గా ఏంటంటే 676 రూపాయలకి 6760 రూపాయలు అయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ని కనుక్కోండి అన్నాడు. అంటే మొత్తానికి అసలుకి మధ్య గ్యాప్ ఎంత అంటే 1352కి 1275కి మధ్య గ్యాప్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే 1352 నుంచి 1275 మైనస్ చేసి వచ్చేదే కదా ఆన్సర్ ఇక్కడ. అంటే 77కి ఎంత వస్తుందో కావాలి. అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 770 రూపాయలు. 770 రూపాయలు మన ఆన్సర్ అన్నమాట. అంటే సి ఆప్షన్. ఓకే, ఇక్కడ చూడండి ఇది 25 ఇది 26 అన్న. సెకండ్ వాయిదాకి వెళ్ళేటప్పుడు 25 స్క్వేర్ 625 26 స్క్వేర్ 676 అనమాట. ఇలా మనము ఎప్పుడైనా ఈఎంఐ ఈక్వల్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఇది 676 అయితే ఇది కూడా 676 అంటే 26 ఇంటూ చేయాలన్నమాట. ఓకే, చూడు ఇక్కడ 676 1352 625 + 650 1275. ఇద్దరి మధ్య గ్యాప్ ఎంత 77 రూపాయలు కాబట్టి 770 మన ఆన్సర్. ఆ తర్వాత ఇక్కడ చూడన్నా ఇది మనకి డేటా ఇన్వెస్ట్కి వచ్చింది. ఇది చూడండి మనకి ఏమన్నా అంటే ఎక్స్పెండిచర్ ఆఫ్ కంపెనీ బి ఇన్ 2009 and 2010 are 12 lakhs and 14.5 lakhs respectively. What was the total income of company B in 2009 and 2010 together అన్నాడు. 2009 and 2010 together అన్నాడమ్మా. ఎప్పుడైనా సరే ఇట్లా ఎక్స్పెండిచర్ ఇన్కంలో చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఎక్స్పెండిచర్ ఇన్కంలో ఎక్స్పెండిచర్ అనేది ఎప్పుడు కూడా 100% సమానం. గుర్తుపెట్టుకోవడం ఎక్స్పెండిచర్ ఎప్పుడు కూడా 100% సమానము. అంటే 2009లో మనకి ఎక్స్పెండిచర్ ఎంత ఇచ్చాడు 12 lakhs ఇచ్చాడు.
2009 ఇది అనుకుంటే ఏ కంపెనీ ఏమో చూడండి ఇక్కడ మనకి ఇక్కడ వాడు ఇచ్చింది ఏ కంపెనీ గురించి డిస్కషన్ బి అనే కంపెనీ కదా. బి అంటే కొద్దిగా వైట్ కలర్లో ఉండేది, అంటే రెండో ప్లేస్లో ఉన్నది బి అనమాట. అంటే ఇది 30కి 40కి మధ్యలో ఉంది, 135కి తీసుకున్నాము. అంటే కంపెనీ బి 2009 కనుక తీసుకున్నాం అనుకున్నాను, 2009 కంపెనీ బి యొక్క ఇన్కమ్ కావాలనుకోండి, మనం ఏం చేస్తామంటే 12 lakhs ఇంటూ 135 డివైడ్ బై 100. అంటే ఏం చేస్తున్నామంటే ఎక్స్పెండిచర్ని ఇన్కంలో మారుస్తున్నాము. ఇక్కడ ఇచ్చిందంతా కూడా పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అండి, లాభ శాతం ఇచ్చాము. ఇక్కడ వచ్చిన ఎక్స్పెండిచర్ అంటే మనం పెట్టే ఖర్చు 12 లక్షలు అనుకుంటే 12 లక్షలు అనుకుంటే దాని మీద 35% లాభం వచ్చింది కాబట్టి 12 into 135 by 100 చేస్తాము. ఆ తర్వాత నెక్స్ట్ 2009 తర్వాత మనం చూడగా 2010 కనుక తీసుకుంటే దీనిలో వచ్చే ఇన్కమ్ కనుక తీసుకుంటే చూడండి 14.5. సరే చూడగా 14.5 ఇంటూ 2010లో మనకి ఇక్కడ కూడా బి అనే కంపెనీ కదా, ఎంత ఉంది 50% ఉంది కదా, ఇంటూ 150 by 100 చేయాలి. ఇప్పుడు 12 into 135 by 100 చేస్తాం మనకు క్యాలిక్యులేషన్ చెప్పాము. ఇక్కడ 5 బిట్ కట్ చేస్తే 5 2s 5 7s, అలానే ఇది 5 20s, అలానే 2 10s 2 6. 120 plus 42 అంటే 162 కదా, అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 16.2. 14.5 into 150 by 100 అంటే ఇది 53s 52s. 14.5 into 300 42 43.5, అంటే ఇది మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత 43.5 by 2 అండి. ఓకేనా, ఈ క్యాలిక్యులేషన్ చేయనమా. 40లో సగం 20, 3.5లో సగం ఎంత 1.75, అంటే 21.75 వస్తుంది. ఇది 21.75. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే వచ్చేది మన ఆన్సర్ అన్నమాట. అంటే ఆన్సర్ ఎంత 37.95, 37.95 మన ఆన్సర్ అన్నమాట. 2009లో ఇన్కమ్ అంటే 12 into 35 వస్తుంది కాబట్టి 135 by 100, 14.5 into 50% ప్రాఫిట్ కాబట్టి 150 by 100 అనమాట. 16.20 ప్లస్ 21.75 అంటే 37.95 ఆన్సర్ అనమాట. సో కాబట్టి మనకి బి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ 76 చూడండి, 76 చూడండి. రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ కంపెనీ ఏ అండ్ బి ఇన్ 2012 was 3:4 రెస్పెక్టివ్లీ. వాట్ వాజ్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ దేర్ ఇన్కమ్స్ ఇన్ 2012 అన్నాడు. అంటే ఎక్స్పెండిచర్ రేషియో ఎంత మనకి 3:4 అంట. అంటే ఎక్స్పెండిచర్ రేషియో 3:4 అంటే లెట్ సపోజ్ ఇది 300 అనుకోండి సార్, ఇది వచ్చేప్పటికి ఇది ఎంత 400 అనుకున్నాం. అయితే ఇక్కడ మనకి ఏ ఇయర్లో మనకి అంత ఇక్కడ మనకి 2012 అన్నాడు, 2012 సంవత్సరం అన్నాడు అన్న. 2012 సంవత్సరంలో చూడండి, ఇక్కడ 2012 సంవత్సరంలో ఏ మరియు బి. 2012లో మనకి ఏ కనుక తీసుకుంటే 30 మీద ఉంది, 2012లో మన బి తీసుకుంటే ఎంత ఉంది మనకి 40 మీద ఉంది. ఇప్పుడు నాకేం కావాలి 300 పైన చూడండి, ఇక్కడ మనకి ఇది 300 పైన ఎంత పర్సెంట్ ప్రాఫిట్ అన్నాడు 30% ప్రాఫిట్ కాబట్టి ఇది 130 డివైడ్ బై 100 అన్నట్టు. అలానే ఇక్కడ వచ్చేప్పటికి ఇది 400 అన్నాం కదా, అది 400 ఇంటూ ఇది ఎంత పర్సెంట్ ప్రాఫిట్ 40% ప్రాఫిట్ కాబట్టి 140 డివైడ్ బై 100. 300 ఇంటూ 130 బై 100 ఇంటూ 400 140 బై 100 చేయండి. చేస్తే ఇక చూడండి మనకి ఇది 0000 క్యాన్సిల్ అండి, 2 0 క్యాన్సిల్, అంటే 0 0 క్యాన్సిల్ అయిపోతే మిగిలిన వాల్యూ ఎంత ఇది 39, ఇది వచ్చేప్పటికి 56 అనమాట. 39:56 మన ఆన్సర్ అనమాట. అంటే 300 రూపాయల పైన 30% లాభం కాబట్టి 130 బై 100 రాయాలి, 400 పైన 40% లాభం కాబట్టి 140 బై 100 రాయాలి. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 39:56 ఆన్సర్ అనమాట. 76కి ఆన్సర్ ఏంటి డి ఆప్షన్ ఆన్సర్. తర్వాత ప్రాబ్లం నెంబర్ 80 అండి. ఇది ఇన్కమ్ ఆఫ్ కంపెనీ బి ఇన్ 2010 and 2011 వర్ ఇన్ ద రేషియో 2:3 అన్నాడు. ఓకే, అంటే ఇప్పుడు మీరు అండర్లైన్ చేసి పెట్టుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు 2010లో బి అనే కంపెనీ 2011లో బి అనే కంపెనీ కనుక తీసుకున్నాం అనుకో, 2010లో కంపెనీ బి 2010లో కంపెనీ బి ఎంత ఇక్కడ 50, అంటే 150%. ఓకే, 150% ఆఫ్ ఎక్స్పెండిచర్ 1 బై
మరి 2011లో కనుక తీసుకున్నాము, 2011లో బి కంపెనీ కనుక తీసుకున్నాము, 2011లో బి కంపెనీ ఎంత 40కి 50కి మధ్యలో ఉందామా, అంటే 45 అవుతుంది. అప్పుడు ఇది 145 ఇంటూ ఎక్స్పెండిచర్ 2. ఈ వాల్యూ అనేది రేషియో బికమ్స్ ఎంత అన్నాడు, 2:3 అన్నాడు, 2/3 అన్నాడు. అప్పుడు ఎక్స్పెండిచర్ 1 డివైడ్ బై ఎక్స్పెండిచర్ 2 అండి. 145 ఇంటూ 2 అంటే ఎంత, ఇది 290. 150 ఇంటూ 3 అంటే వాల్యూ ఎంత, 450. క్యాలిక్యులేషన్ అయిపోతే రేషియో చెప్పు నాకు, ఇది 29:45, 29:45 మన ఆన్సర్ అన్నమాట. అంటే 77కి సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. అంటే ఎక్స్పెండిచర్ని లాభము ప్లస్ అసలుతో మల్టిప్లై చేస్తాం. అంటే 100 + 50 150% ఇంటూ ఎక్స్పెండిచర్ 1, 145 ఇంటూ ఎక్స్పెండిచర్ 2 = 2:3. ఎక్స్పెండిచర్ 1 డివైడ్ బై ఎక్స్పెండిచర్ 2 = 290 డివైడ్ బై 450, 29:45. అంటే 77కి ఆన్సర్ ఏంటమ్మా, సి ఆప్షన్. సి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత 78 చూడండి. ఫర్ విచ్ పీరియడ్ వాజ్ ద న్యాచురల్ గ్రోత్ రేట్ వాజ్ మ్యాక్సిమం అన్నాడు. న్యాచురల్ రేట్ గ్రోత్ వాజ్ మ్యాక్సిమం అన్నాడు. ఇప్పుడు 1971 నుంచి 81 అన్నాడు కదా. అంటే వీళ్ళిద్దరి మధ్య, అంటే ఇదేమో బర్త్ రేట్, ఇదేమో డెత్ రేట్ అండి. వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ చూడడం ఇక్కడ మనకి 37.1కి 14.8కి డిఫరెన్స్ చేయండి. అంటే ఇప్పుడు 37.1 నుంచి 14.8 అంటే 371 నుంచి 148 మైనస్ చేయండి. అంటే దీనికి 152 కలిపామనుకో, చూడు ఇక్కడ 152 కలిపితే మనకి 300, 152, 153 + 70, 153 + 70 అంటే మనకి 223 అయింది, 223. ఓకే, డిఫరెన్స్ ఉందండి. 1961 to 71 అన్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ చేస్తామనుకో 411కి 189కి డిఫరెన్స్ అన్న. అంటే 411కి 189 డిఫరెన్స్ అన్నామనుకో, ఇదంతా 211 + 11 అంటే ఈ వాల్యూ ఎంత, 222 అవుతుంది డిఫరెన్స్. 1941 51 అన్నా మనకి వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్. అంటే మనకి క్యాలిక్యులేషన్ చూడేది 399 274 డిఫరెన్స్ అన్నామంటే ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ, ఇది 26 35 125 డిఫరెన్స్ ఉంది. అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, 125 డిఫరెన్స్ ఉంది. 1911 1921 అంటే ఇదెంత మనకి, ఇది 481 355 అన్నా మనకు ఎంత, 45 46 126 ఈ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, అడిగే క్వశ్చన్ అంటే ఏది గరిష్టంగా కనిపిస్తుంది అంటే 126 పెద్ద, 222 పెద్ద, 125 పెద్ద, 223 పెద్ద, 223 కదా. అది ఏ ఆప్షన్లో ఉంది మనకి, ఏ ఆప్షనే కదా. అంటే 78కి ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 79 చూడమ్మా. Some books are on the shelf and their average weight is 40 kg. If 5 books with an average weight of 30 kg are put on the shelf or 5 books with an average weight of 43.2 kg are removed from the shelf, then the average weight of the books in both the cases is equal. Find the total number of books on the shelf initially అన్నాడు. అంటే కొన్ని పుస్తకాలు షెల్ఫ్లో ఉన్నాయి, మరి వాటి సగటు బరువు 40 కిలోలు, 36 కిలోలు సగటు బరువున్న 5 పుస్తకాలు షెల్ఫ్లో ఉంచినట్లయితే, లేదా సగటున 43.2 కిలో బరువున్న 5 పుస్తకాలు షెల్ఫ్ నుండి తీసివేస్తే 2 సందర్భాల్లో పుస్తకాల సగటు బరువు సమానంగా ఉంటుంది. అయితే ప్రారంభంలో షెల్ఫ్లోని మొత్తం పుస్తకాల సంఖ్య కనుగొనండి అన్నాడు. ఓకే, అయితే ఎన్ని బుక్స్ తెలియదు కాబట్టి మనం ఏమనుకుందామంటే ఇది 40x బుక్స్ అనుకుందామా. దీనిలోంచి 36 కిలోలు సగటు బరువు ఉన్న 5 పుస్తకాలు తీసేయమన్నాడు. అంటే 36 ఇంటూ షెల్ఫ్లో ఉంచినట్లేదు, 5 పుస్తకాలు ఉంచాలన్నమాట. అంటే 36 ఇంటూ 5 అంటే 180 ఉంచాము. అప్పుడు పుస్తకాల యొక్క సంఖ్య ఎంత అయింది, ఇప్పుడు ఎక్స్ పుస్తకాలు అంతకుముందు ఉంటే ఇప్పుడు మనం ఒక 5 పుస్తకాలు కలిపాం కాబట్టి x + 5 అయింది 40. ఇక్కడ ఎక్స్ పుస్తకాలు యొక్క యావరేజ్ 40, 5 పుస్తకాలు 36 యావరేజ్తో కలిపాం కాబట్టి 5 ఇంటూ 36 180 బై x + 5. అంతకుముందు x = 5 x + 5. ఆ తర్వాత ఇప్పుడు వాడు ఏమన్నా అంటే, ఇప్పుడు ఆ 40x అలానే రాసేసి చూడనా, 40x అలా రాసేసి ఇప్పుడు ఏమన్నా అంటే, ఒకవేళ కనుక 5 పుస్తకాలు తీసేస్తే ఎంత యావరేజ్తో 43.2తో 5 బుక్స్ అన్నాడు. 43.2 ఇంటూ 5 చేస్తే వాల్యూ ఎంతమ్మా, 216 కదా. ఆ 216 5 పుస్తకాలు తీస్తే ఎక్స్ బుక్స్ కాస్తే ఎంత అవుతుంది ఇక్కడ, x - 5. ఇప్పుడు ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే నెంబర్ కింద ఉన్న ఆప్షన్ ప్రకారం చేయనమ్మా. ఇప్పుడు ఇక్కడ ఇది 40 పెట్టామనుకో, చూడు ఇక్కడ మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్లో 40 ఇంటూ 40 అంటే ఎంత, 1600 ప్లస్ 180 అండి, 1780. 1780 40 + 5 అంటే ఎంత, 45 కదా. అంటే 9 టేబుల్తో డివైడ్ కాదు కాబట్టి ఇది కాదు. ఒకవేళ మనకి ఇక్కడ బి ఆప్షన్ 45 తీసుకున్నాం అనుకో, 40 ఇంటూ 45 ఓకే ప్లస్ 180 బై 45 + 5 అంటే 50. ఇక్కడ 50తో డివైడ్ అవుతుంది కాబట్టి
ఎక్స్ ప్లేస్లో 45 పెట్టేసేయండి అమ్మా. ఇప్పుడు నువ్వు చూడు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 45 పెట్టేస్తే ఇక్కడ ఇదేమవుతుంది, ఇక్కడ 40 × 45 ప్లస్ 180 బై 40 + 5 + 5 అంటే ఎంత 50 ఈక్వల్స్ టు ఇది వచ్చేప్పటికి ఇది 40 × 45 - 216 డివైడ్ బై 45 - 5 అంటే ఎంత 40. అంటే లెఫ్ట్ సైడ్ వచ్చే వాల్యూ రైట్ సైడ్ వచ్చే వాల్యూ కంపల్సరీ ఈక్వల్ అవ్వాలి. మరి 40 × 45 అంటే 1800 + 180 అంటే ఎంత 1980 కదా, ఇది 1980 అండి. ఓకే, అంటే ఇది 1800 + 180 1980 డివైడ్ బై 50 చేయాలి ఇది. ఓకే, అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు ఈ క్యాల్కులేషన్ చేస్తామనుకోమా, ఇది 1800 కదా, ఇక్కడ 1800 నుంచి 216 మైనస్ చేయండి. 1800 నుంచి 216 మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి చూడు, ఇక్కడ 1800 - 216 అంటే 1800 నుంచి 200 మైనస్ చేస్తే 1600 1584 వస్తుంది. అది 1584 డివైడ్ బై 40 అన్నమాట. ఇప్పుడు క్యాల్కులేషన్ చేస్తే 0 0 క్యాన్సిల్, అంటే ఇక్కడ మనకి క్యాల్కులేషన్ చేస్తే ఇది 198 యొక్క డబుల్ అమ్మ, ఇది 39.6. ఇక్కడ మనకి 4 పెట్టి కట్ చేస్తామనుకో 10 టైమ్స్, ఇక్కడ 4 అనేది దీనిలో క్యాల్కులేషన్ చేస్తే ఇది 396 టైమ్స్ పోద్దామా. 396 డివైడ్ బై 10 అంటే ఇది కూడా ఎంత వస్తుంది, ఇక్కడ 39.6 వస్తుంది. అంటే బై ఆప్షన్ ప్రకారం ఏది సాటిస్ఫై చేస్తుందంటే బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా, ఇది ప్రాబ్లం నెంబర్ 79. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 80 చూడు. Ram aims to score an average of 80 marks in quarterly and half yearly exams, but his average in quarterly is 3 marks less than his target. అంటే రామ్ అనేవాడు ఏం చేస్తాడు అంటే 80 మార్క్స్ టార్గెట్ చేసుకున్నాడు, క్వార్టర్ ఇయర్లో 3 మార్క్స్ తక్కువ వచ్చినాయి. అంటే నువ్వు కనుక క్వార్టర్ ఇయర్ తీసుకుంటే 80 మార్క్స్లో 3 మార్క్స్ తక్కువ వచ్చాయి అంటే 77 మార్క్స్ వచ్చినట్టు. ఆ తర్వాత హాఫ్ ఇయర్లీ కనుక తీసుకున్నామనుకో 80 మార్క్స్ 2 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చినాయి, అంటే వాడి వాల్యూ ఎంత 82 మార్క్స్ వచ్చినాయి. ఓకేనా, మొత్తం మీద వాళ్ళిద్దరి మధ్య మార్క్స్ డిఫరెన్స్ 25 అంట. అంటే 77కి 82 మధ్య డిఫరెన్స్ ఎంత 5 కదా. 5 మార్క్స్ డిఫరెన్స్ ఉండాలంటే ఒక సబ్జెక్ట్ అయితే 25 మార్క్స్ డిఫరెన్స్ ఉండాలంటే ఎన్ని సబ్జెక్ట్స్ అండి, ఇక్కడ 5 అంటే మనకు కావాల్సిన సబ్జెక్ట్స్ ఎన్ని 5 సబ్జెక్ట్స్ మన ఆన్సర్ అన్నమాట. 5 మార్క్స్ డిఫరెన్స్ ఉండాలంటే ఒక సబ్జెక్ట్ కావాలి, 25 మార్కులు అంటే 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 5 సబ్జెక్ట్స్ ఇంటూ మనకి ఎన్ని మార్క్స్ 80 మార్క్సే కదా. అంటే ఒక సబ్జెక్ట్లో 80 మార్క్స్ అయినప్పుడు 5 సబ్జెక్ట్స్ యొక్క వాల్యూ ఎంత 80 × 5 అంటే వాల్యూ ఎంత 400 వాల్యూ అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి 80కి ఆన్సర్ ఏంటమ్మా ఈ ఆప్షన్. అంటే 80 మార్క్స్ 3 మార్క్స్ తక్కువ కాబట్టి 77, 80 మార్క్స్ 2 మార్క్స్ ఎక్స్ట్రా కాబట్టి 82. ఇది 82 అంటే 77 డిఫరెన్స్ ఎంత 5 కదా. సో 5 మార్క్స్ డిఫరెన్స్కి 1 సబ్జెక్ట్ అయితే 25 మార్క్స్ డిఫరెన్స్ అంటే 5 సబ్జెక్ట్స్. నాకు వచ్చిన మార్క్స్ మొత్తం కావాలి కాబట్టి సగటున 80 మార్కులు అండి. అలా 5 సబ్జెక్టులు కాబట్టి 80 × 5 చేయండి, వాల్యూ ఎంత 400. సో కాబట్టి ఐటీకి ఫస్ట్ ఆప్షన్